నమస్కారం గురువుగారు. నమస్కారం మిత్ర. గురువుగారు ముఖ్యంగా హోలీ అసలు 3 తేదీ నాడా? లేదంటే 4 తేదీ నాడా? ఎందుకు అనంటే చాలామంది 3 తేదీ నాడు గ్రహణం ఉందని చెప్పేసి నేను 4 తేదీ జరుపుకుంటున్నారని జెప్పేసి ఇలా చాలా అంటే కొందరు భయపడుతూ ఉన్నారు హోలీ జరుపుకోవడానికే. అసలు హోలీ విశిష్టత ఏంటి? అసలు హోలీ ఎప్పుడు? హోలీ ఎలా పుట్టిందో చెప్పాలి. హిరణ్య ఇప్పుడు హిరణ్యకశిపుడు అంటే అందరికి తెలిసిందే. హ్మ్. ఆయన గర్భాన పుట్టినవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు స్వామి చావడు. హ్మ్. అయితే హిరణ్యకశిపుడి చెల్లి హోలిక. హిరణ్యకశిపుడి చెల్లి పేరు హోలిక. ఈ హోలిక దగ్గర ఒక వరం ఏముంటదంటే, ఆవిడ ఎవరిని ముట్టుకున్నా కాలిపోతారు. హ్మ్. ఆ వరం ఉన్నప్పుడు హిరణ్యకశిపుడికి ఏమొస్తదంటే ఒక ఆలోచన, నా కొడుకు చావట్లేడు ఎక్కడ పోయినా. కాబట్టి నేను నా చెల్లి హోలికని పిలుస్తాను. ఆవిడని ఈ ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకోమని చెప్తాను. పట్టుకోగానే ఈ బాలుడు కాలిపోతాడని హ్మ్. ఒక వ్యూహం ఏస్తాడు. ఏసినప్పుడు భక్త ప్రహ్లాదుడిని పిలుస్తాడు అంతఃపురానికి. హ్మ్. హోలికని కూడా పిలుస్తాడు. చెల్లికి చెప్తాడు ఎత్తుకో వాడిని, వాడు ఎంత ఇంటలేడు చేస్తలేడు చనిపోవాలి అన్నప్పుడు ఎత్తుకోమంటే ఆవిడ ఏం చేస్తది ఇలా తీసి ఒళ్ళో ఎత్తుకుంటది. ఎలుగునప్పుడు భక్త ప్రహ్లాదుడు ఒళ్ళో పడుకొని ఆవిడని చూసి నవ్వుతా ఉంటాడు. హ్మ్. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు నవ్వుతూ ఉంటాడు. ఇంతకీ మంట రాదు. మంట పుట్టదు ఆవిడకి. ఎందుకంటే ఈమె వరమే మంట రావడం. మంట పుట్టకపోవడం చేత ఒక్కసారి హోలిక రాక్షసే కాలిపోతది ఆవిడంతల ఆవిడే. హ్మ్. రివర్స్‌గా ఆ మంట. ప్రహ్లాదుడు బయటికి దుంకుతాడు. ఆ దృశ్యాన్ని, ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన హిరణ్యకశిపుడు, "నా చెల్లిని నువ్వు చంపుతావా? హ్మ్. ఏమి నీ పొగరు? పిలువు నీ హరిణి" అని అన్నప్పుడు నరసింహస్వామి అవతరిస్తాడనేది మనందరికీ తెలిసిందే. హ్మ్. హోలిక రాక్షసి చనిపోయిన రోజనమాట హోలీ అంటే. ఓకే. హోలీ పండగ పేరొచ్చింది హోలిక రాక్షసి వల్ల. హ్మ్. ఒక వెర్షన్ అయితే, మనం రంగులెందుకు రుద్దుకోవాలి? హ్మ్. రాక్షసుడు చనిపోయింది బానే ఉంది. ఆ మంటలు కాలిపోయినయి బానే ఉన్నాయి. మనం రంగులెందుకు రుద్దుకోవాలి? రంగులు రుద్దుకోవడానికి గల 2 కారణాలేంటంటే స్వామి, ముఖ్యమైన కారణం ఇదే రోజు పౌర్ణమి రోజు తల్లి రాధాదేవి అమ్మ శ్రీకృష్ణుడిని ఆట పట్టిస్తూ ఉంటుందంట. "నల్లగా ఉన్నావు కృష్ణ. హ్మ్. నిన్ను చూస్తే నల్లగా ఉన్నావని, నల్లవోడు" అని మాటలు అంటూ ఉంటే తండ్రి ఎళ్లి యశోదామాతకు చెప్తాడంట. "అమ్మ రాధ నన్ను ఆట పట్టిస్తుంది. నేను నల్లగా ఉన్నాను" అనంటే, తండ్రి అడిగినప్పుడు అమ్మ ఏం చేస్తది యశోదామాత, "కృష్ణ నేను నీకు పలు రకాల మొక్కలు చెప్తా అవి తీసుకురా" అనంటే, అందరూ వెళ్లి ఆ మొక్కలు తీసుకొనొస్తారు. వాటన్నిటిని దంచుతారు. హ్మ్. ఊర్లలో ఇప్పటికి దంచుతుంటారు ఈ కలర్‌లు. అది చేసిన తర్వాత అన్నిటిని కలిపి కొన్ని అందులో వాటర్ యాడ్ చేసి ఆ! ఒకసారి రాధ అమ్మ మీదకి ఒకసారి బకెట్‌తోని అలా ఉన్న దాంతోని పోయగానే, ఒకసారి అమ్మ మీద అన్ని కలర్లు పడి ఒక 2 మినిట్స్‌కి, 3 మినిట్స్‌కి నలుగు రంగు అయిపోతది. హ్మ్. అప్పుడు అమ్మ యశోదామాత అంటది, "చూసావా రాధా! అన్ని రంగులు కలిపిన తర్వాత నీ శరీరం నలుపు రంగులోకి మారింది. కృష్ణుడు ఉన్నది శాశ్వతమైన రంగులో. అలాంటి కృష్ణుడిని నీవు నలుపు రంగు అని అంటావా?" హ్మ్. ఎన్నో అంటే ఈ రంగులో మాట ఎందుకొచ్చిందంటే, జీవితం అంతే. ఎన్ని రంగులు కలిసినా ఆఖరి రంగు నలుపు. నలుపు అంటే పర్మనెంట్ రంగనమాట అది. హ్మ్. ఇప్పుడు ఊర్లల్లో అన్ని మొక్కలు తీసుకొచ్చి నాకు తెలిసి అది ఉడకబెడతారనుకుంటా. ఉడకబెట్టో ఏదో దంచి అవును. అది జేసి ఆడతారు హోలీ. సహజంగా ఇట్లా ఆడతారు. గోబీ పువ్వు అని గోయి జెప్పేసి పువ్వు, తర్వాత అవును. శివరాత్రికి పెట్టే హిప్ప పువ్వు అవును. ఇవన్నీ పెడతారు. నిన్న చూసాను నేను నిన్న వస్తున్నప్పుడు మహబూబ్‌నగర్ నుంచి ఇంత తెంపుకొని వెళ్తున్నారాళ్ళు. అందరు పిల్లలు కలిసి. హ్మ్. వాటిని ఉడకబెట్టేసి కొన్ని రంగులు చేసి చేస్తారు కదా! దీని అంతరార్థం ఏందంటే మిత్రమా, ఈ శరీరం ఇక్కడి నుంచి అంటే ఈ ఈ పైభాగం నుంచి ఇదంతా రంగులు రాసుకోవడానికి ఒకప్పుడు దుస్తులు లేకుండే మన దగ్గర. హ్మ్. ముఖ్యంగా ఇది ఏ సీజన్ స్టార్ట్ అయిందంటే హోలీ తర్వాత ఎండ బీభత్సంగా ఉంటది మీరు గమనించండి. అవును. చాలా బీభత్సంగా ఉంటది. ఈ ఎండ తీవ్రత ఎక్కువుండడం వల్ల ఒకప్పుడు బాయిలలో నీళ్ళే కదా తాగేది. హ్మ్. ఈ బోర్లు కొట్టుకునుడు లేవు కాబట్టి అవును. వ్యవసాయానికి నీళ్లు ఇబ్బందయితాయని, రోజు తినడానికి, వంటలు కడుగోడానికి బియ్యం గాని, ఏదైనా చేయడానికి ఇబ్బందవుతదని, నీళ్లు తక్కువున్నప్పుడు మన పెద్దలు ఏం చేశారంటే, స్నానాలు, మొహాలు అని చెప్పేసి గుమ్మాలుగా నీళ్లు పడవస్తాం కదా! ఇప్పుడు మనం షవర్ల కింద కూర్చొని. హ్మ్. అలా కాకుండా ఉండడానికని 3 నెలలు స్నానం చేయకూడదని ఒక రూల్ పెట్టేవాళ్ళంట. హ్మ్. 3 నెలలు స్నానం చేయకూడదు. ఎందుకంటే ఈ రంగంతా రాసేసుకుంటే శరీరం మీద దుమ్ము పట్టినట్టు, లేకపోతే ఏదైనా అంటుకున్నట్టు తెలవదనమాట.
హ్మ్. అదే వైట్ షర్ట్ ఏసుకుంటాను, లేకపోతే ఇట్లా ప్యూరిఫైడ్ శరీరం ఉంటే ఏ రంగు వచ్చినా తెలిసిపోతది కాబట్టి, ఈ అన్ని రంగులు కలిపి శరీరానికి రాసుకోవడం చేత, దుస్తువులు తక్కువగా ఉండడం చేత, నీళ్ళని అదుపు పొదుపులో వాడడాలి అన్న ఆలోచన చేత, జూన్ మాసంలో మొదటి వర్షం పడతదా, అప్పటి వరకి వీళ్ళు స్నానం చేయరు. ఓకే. దీని అంతరార్థం రంగులు రాసుకోవడానికి అది. ఇది హ్మ్. సైంటిస్ట్‌లు కూడా రుజువు చేశారు. చర్మం చాలా ఇబ్బందయితది ఎండాకాలంలో డైరెక్ట్ సన్ తగిలి. అవును. చర్మం డైరెక్ట్ ఎండ తగిలితే ఎండ వడదెబ్బలు ఇట్లా తగిలి ఇబ్బందయితాయి అంటారు గదా! అలాంటియి గూడా డైరెక్ట్‌గా సన్ తగలకుండా ఉండడానికని చెప్పేసి, సూర్యుడిని గూడా ఆ రశ్మి డైరెక్ట్‌గా రాకుండా ఉండడానికి కూడా కలర్ ఉపయోగపడేది. ఇది సైంటిఫిక్‌గా రుజువైంది. హ్మ్. ఈ 3 విధాలుగా వచ్చింది పండగ. రాధాకృష్ణులది చేసేవాళ్ళు నార్త్‌లో జేస్తారు. హ్మ్. తెలంగాణ ప్రజల పండగ. ఇప్పుడు అసలైన విషయమే అది. మన దగ్గర నాతురాముని కాలుస్తారు నైటు. అవును. మంట పెట్టేసరికి పెట్టేసి ఏసేసి అందరూ గట్టి గట్టిగా అరుస్తుంటారు. నాతురాము, నాతురాము అనేది అరుస్తూ ఉంటారు. హ్మ్. మంట పెట్టేసి అక్కడే కొంతమంది మహానుభావులు ఉంటారు. బానే తాగుతారు. తాగేసి అక్కడే ఇక డప్పు కొట్టుకుంటూ ఆడతారు గదా! దీని అంతరార్థం ఏందంటే, కామ దహనము అని అంటారు దీన్ని. హ్మ్. మన్మథ దహనము అని అంటారు. మన్మధుడు రతీదేవి అంటే మన్మధుడి భార్య. హ్మ్. అయితే ఒకరోజు వీళ్ళిద్దరు సంధ్యా సమయంలో కామానికి సంబంధించిన ఒక క్రియాకలాపాలు చేస్తూ ఆడ, మగ అంటేగా కొన్ని వాళ్ళు ఉరుకులాటలు, ముచ్చట్లు, ముద్దులు ఉండడం చేత తండ్రి పరమశివుడు మహాయోగ నిద్రలో ఉన్నప్పుడు, తీవ్రమైన దీక్షా నియమంలో ఉన్నప్పుడు, తండ్రికి ఇట్లా గడ్డాలు ఇవన్నీ ఇట్లా వచ్చేసి ఇట్లా కూర్చొని ఉంటాడు తండ్రి. హ్మ్. మన్మధుడు, రతీదేవి ఆ ప్రాంతం నుంచి పోతూ ఉంటారు. అప్పుడు ఈయనను చూసి ఇద్దరు నవ్వుకుంటారు. ఏంది ఈయన ఇలా ఉన్నాడు? చుట్టుపక్కల చెట్లేంది? ఆ ఒళ్ళంతా గడ్డాలేంటి? మీసాలేంటి? ఆ పైన అదేంది? సర్పం ఏంది? విచిత్రంగా ఉన్నాడే అని చెప్పేసి హాస్యంగా తండ్రిని తక్కువ చేసి మన్మథ బాణం వదులుతాడాయన. హ్మ్. డిస్టర్బ్ చేస్తాడు. ఓకే. డిస్టర్బ్ చేసినప్పుడు తండ్రి 3 కన్నులు తెరుస్తాడు ఒక్కసారి. ఒక్కసారి గట్టి చాలా "ఏమిరా బాలక! మహాముక్కంటినైన నన్ను నేను కూర్చున్న ఈ పరిస్థితిని గమనించలేకుండా భంగం కలిగిస్తావా? అనుభవించుదువుగాక" అని ఈ మూడో కన్ను నుంచి మన్మధుడిని కాల్చేస్తాడాయన. హ్మ్. కాల్చినప్పుడు బూడిదైపోతుందక్కడ. అవును. బూడిదయిపోగానే రతీదేవి వస్తది. తండ్రిని "ప్రాణనాథ, ఏడేడు జన్మలు బాగుండాలని నీవే ఆశీర్వదించావుగా మమ్మల్ని. మరి నీవే ప్రాణాన్ని హరిస్తే ఎలా?" అని చెప్పి బతిమిలాడితే, ఆమె భర్త గురించి పడ్డ ఆ బాధ తండ్రికి ఎంతో ఆడపిల్లని చూసి బాధ కాగానే అప్పుడంటాడు, "బిడ్డ, నీ పెనివిటినైతే నేను వెనక్కి తేలేను. హ్మ్. నా కోపానికి ఆహుతయ్యే ఆయన గారు బూడిదైపోయారు కాబట్టి, మన్మథ కామ రూపములో ఆయన బ్రతుకుంటాడు. ప్రతి పురుషుడిలో, ప్రతి స్త్రీలో కామంతో ఆయన గారు బ్రతికి ఉంటారు. భూమండలంలో అది రుజువు చేయబడతది. ఇక పైన నీ ఆలోచన, నీ కోరిక కామ రూపాన కనబడతది. కాబట్టి కామానికి ప్రతీకగా నీ పెనిమిటి ఉంటాడు. అదే మన్మథ కామం అంటారు. మన దగ్గర మన్మథ పుస్తకం గూడా ఉంటది. అవును. రతీదేవి యొక్క లీలలుంటాయి అందులో. హ్మ్. అలా ఉన్నప్పుడు ఎలా కామాన్ని అరిచేయాలంటే, కామంతో కళ్ళు మూసుకుపోయి న్యాయాన్ని, ధర్మాన్ని, పరమాత్ముడిని చూడలేని నీ పెనిమిటి గుర్తుగా హ్మ్. కామ దహనం జరుగుతది ఈ పౌర్ణమి రోజు. అంటే తండ్రి ఆ శాపం పెట్టి ఆయనని వధించిన రోజు కామ దహనం ఇక్కడ జరుగుతది. అవును. యాక్చువల్ కామదహనం అన్ని ప్రాంతాల్లో జరుగుతది. హ్మ్. కామ దహనం చేసినప్పుడు మనలో ఉన్న కామాన్ని దహనం చేయడానికి పురుషులు చేయాలది. స్త్రీలు చేయరు. హ్మ్. పురుషుడే కదా అక్కడ పొరపాటు చేసింది. మన్మధుడు. అందుకని పురుషులు చేస్తారు వచ్చి. ఏ పురుషుడైతే కామ దహనంలో పాల్గొంటాడో, ఆయన గారిలో ఉన్న కొన్ని కోరికలు, కొన్ని దరిద్రాలు, కొన్ని కామ వాంఛలకు సంబంధించినయి ఆ రోజు కాలిపోతాయని పెద్దల నానుడి. హ్మ్. బూడిద తీసుకొస్తారు, బొట్టు పెడతారు. అవును. ఎందుకు పెడతారంటే ఇలాంటి అవాంఛనీయంలో కొందరు గాలి, ధూళి ఇలాంటివి ఏదో కనబడకుండా ఉండడానికి చిన్న పిల్లలకి. దీని ఇప్పుడు అంతరార్థం చాలా ఇదే. ఊర్లల్లో అంటే చాలా చోట్లల్లో అలా మంటేసి చాలా మంది ఆడుతూ హ్మ్. ఉంటారు. అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అది రేపు అంటే ఐ మీన్ హ్మ్. చంద్రగ్రహణం రోజే హ్మ్. వస్తుంది హ్మ్. గాబట్టి అలా ఇప్పుడు చంద్రగ్రహణం రోజు ఆ హ్మ్. సెలబ్రేషన్ అనేది చేసుకోవచ్చా? వాస్తవం అంటే కామదహనం అనేటిది ఈరోజు చేయాలి. హ్మ్. పౌర్ణమికి ముందు రోజు చేయాలి ఎప్పుడైనా. హ్మ్. రేపు పౌర్ణమి ఉంది. హ్మ్. ఈరోజు చేసుకోవాలి 2వ తారీఖు. హ్మ్. సాయంత్రానికి కామదహనం. రేపు ఉదయం పౌర్ణమి మరియు గ్రహణం ఉండడం చేత, పౌర్ణమి మరియు గ్రహణం అనేటిది గర్భవతులు, చిన్న పిల్లల మీద చాలా ఈ ప్రమాదం. నీళ్ళల్లో ఎక్కువ శాతంగా ఇప్పుడు హోలీ అంటే మన దగ్గర నీళ్ళే. హ్మ్. ఈ నీళ్ళు ఆడడం చేత మెదడు మీద అతిలీల లోహిత కిరణాలు పడి ఫిట్స్ లాంటియో,
లేకపోతే ఇంకేదైనా అవాంఛనీయ కరెంట్ షాక్స్ లాంటియో, హ్మ్. లేకపోతే పోల్ దగ్గర ఉంటే అవాంఛనీయంగా ఏదైనా యాక్సిడెంట్స్ లాంటియో, గర్భంతో ఉన్నప్పుడు బిడ్డలు అడ్డు తిరగడాలు లాంటియో, హ్మ్. రక్తస్రావం లాంటివి కావడము, ఇమ్మెచ్యూర్‌గా ఉన్న వ్యక్తులకి ఏమన్నా మైండ్ డిసప్పాయింట్ అవ్వడం లాంటివి జరగడం చేత, గతంలో ఇవన్నీ అనుభవం కావడం చేత, గ్రహణం రోజు హోలీ ఆడకూడదు. ఓకే. ఇందులో వివరణ అవసరం. హ్మ్. ఆడకూడదు అంటే ఒకాయన అంటాడు పొద్దున 11 ముందే ఆడేస్తామంట. వచ్చి బొట్టు పెట్టుకొని పోయేది కాదు. మనోళ్ళు తనివి తీరా ఆడాలి. ఆ పక్కనున్న బురదలో చాలా సేపు బుర్రలాగా. అవును. అప్పుడే కదా హోలీ అనిపిస్తది. కాబట్టి ఎల్లుండి రేపు ఇప్పుడు ఈరోజు కామదహనం అయితే రేపు పౌర్ణమి గ్రహణం ఉండడం వల్ల ప్రభావం ఈ విధంగా ఉండడం చేత ఎల్లుండి వాతావరణం పండగ సూచిక చేసుకోవడం 4వ తారీఖు శ్రేయస్కరం. హ్మ్. ఇది నిర్ణయించబడేదది. ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నిన్న నైట్ కుక్కటిపల్లి కాల్చేశారు. ఇప్పుడు హోలీ ఆడేస్తున్నారక్కడ. హ్మ్. అంటే ఇలా నిర్ణయించకూడదు. అంటే రేపు ఎల్లుండి ఉన్న మహత్తరమైన ఆ గడియలను నువ్వు భయపడి ఈరోజు ఒకరోజు ముందు పండగ చేసుకుంటారా? పండగ పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం కాల జ్ఞానం ప్రకారంగా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కాశీలో గాని పీఠాధిపతులు, మఠాధిపతులు నిర్ణయించిన ఆగమనం ప్రకారంగా చేసుకోవాలి. అవును. అదొదిలిపెట్టేసేసి ఇక రేపు ఎల్లుండి నాకెందుకు డేంజర్‌లకు పోను, డేంజర్‌కి బిఫోరే పండగ చేసుకుంటా అంటే పండగ వాతావరణం పండగ రోజు మాత్రమే ఉంటది. హ్మ్. నెక్స్ట్ డే రాదు. అంత ముందుకు అసలే రాదు. నువ్వు గమనించు. అవును. అంతేగా మిత్రమా? పండగ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చేసుకున్నప్పుడు నీది పండగ. అలా చేయాలంటే ఈరోజు 2వ తారీఖు రోజు కామదహనం చేసి, రేపు పౌర్ణమి మరియు గ్రహణం కలిసి రావడం చేత ఎల్లుండికి పోస్ట్‌పోన్ చేశారు అంతే. హ్మ్. లేకపోతే ఒకవేళ రేపు గ్రహణం లేకపోతే రేపే ఆడుకోవాలి. ఇది శ్రేయస్కరం. కాదు కుదరదు ఇక మేము ఆడేసుకుంటాము. మాకేమున్నది హోలీతోనే సంబంధం అంటే ఎవరికో ఒకరికి ఆరోగ్య ఇబ్బంది కనబడుతున్నప్పుడు పరమాత్ముడు ఇప్పుడు కాకపోతే ఇంకొక సమయానికన్నా చూయిస్తాడు. ఏ జాగ్రత్తలు పడాలి రేపు గ్రహణ సమయంలో అంటే, గ్రహణ సమయం కూడా 3 గంటల 10 నిమిషాల నుంచి అవును. 5 గంటల 15 నిమిషాలు అంటే 2 గంటల పైనే ఉంది. హ్మ్. గ్రహణం 5 గంటల 15 నిమిషాలకు వదిలిన తర్వాత ఇల్లు శుద్ధి చేసుకొని, ఇంట్లో పూజలు చేసుకోవడం మంచిది. హ్మ్. గ్రహణం మొదలయ్యే సమయానికి కొంచెం భోజనాలు చేసి, ఇంట్లో అఖండ జ్యోతి ఆవు నెయ్యితో వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుభసూచకంగా ఉంటుంది. కులదైవం, ఇలదైవాలని తలుచుకొని, జపమాల ఉంటే జపమాలతోని జపాలు చేసుకొని, ఒకవేళ జపమాల వద్దు అనుకోనంటే శివనామ స్మరణ లేదా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం శుభసూచకమైన తరుణం కాబట్టి, ప్రేక్షకులు ఈరోజు కామదహనం, రేపు గ్రహణం ఉండడం వల్ల ఎల్లుండి పండగ చేసుకోవాలని ఆశిస్తూ, హోలీ పండుగలో నీళ్లు వేస్ట్ చేయకుండా, ఆ గుడ్లు తర్వాత ఇంకేదో, హ్మ్. ఇంకేదో కొట్టుకోకుండా రంగుల పండగ చేసుకోవడం మంచిది. కళ్ళల్లో యేసుకుంటే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయంట. అవును. చిన్న పిల్లలు జాగ్రత్త. కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ ఒద్దు. పిల్లలతోని హోలీ పండగ యొక్క గొప్పతనం. హోలీ పండగ వచ్చింది ఒక రాక్షసి వల్ల. హ్మ్. ఆ రాక్షసి పండగనే ఈరోజు మనం పండగ చేసుకుంటున్నాం. హ్మ్. నరసింహస్వామి పండగ ఇది. శ్రీకృష్ణుడి పండగయ్యా ఇది. అవును. రాధే రాధే అని బంగు దాగి ఆడతారు నార్త్‌లో. హ్మ్. కోలాటం. అవును. నార్త్‌లో అంటే హైదరాబాద్‌లో కూడా ఆడతారు అది చూడండి. పండగ చేసుకునే వాతావరణాలు అలా ఉంటాయి. అంతేగాని కోటర తాగేసి బండి స్పీడ్‌గా తీసుకుపోయి గుద్దుడు కాదు. జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్తూ 4 తారీఖు నిర్ణయించుకొని వారి వారి యొక్క కుటుంబాలతో ఆడుకునే పండగ. ఎలాంటి నీళ్ళు వృధా చేయకుండా ఎండాకాలం కాబట్టి నిజంగా శోచనీయంగా అనిపిస్తది. ఒకప్పుడు పెద్దలు ఇంత ఆలోచించారా అని. అవును. మంచి పండగ ప్రతి ఒక్కరు చేసుకోవాలని. మీరు కూడా రంగుల పండుగని రంగుల పండుగలనే చేసుకోండి. ప్రేక్షకులకు ఇప్పుడు 4 తారీఖు అంటే రేపే అని డిసైడ్ అయ్యారేమో చాలామంది. హ్మ్. 4 తారీఖే శుభ సూచకం. దరిద్రం పోయినాక చేసుకోవాలనిపిస్తది. గ్రహణం అంటే భయం గదా! అవును. దానికి ముందు చేసుకోకూడదు. కాబట్టి ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మిత్రమా. థాంక్ యూ గురుగారు.